Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 693 points down ay 78,956 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 208 పాయింట్స్ డౌన్ ay 74,139 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 746 పాయింట్స్ డౌన్ ay 49,832 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ నిఫ్టీ సెన్సెక్స్ 0.8% దగ్గరగా డౌన్ అవుతూ బ్యాంక్ నిఫ్టీ మాత్రం 1.5% దగ్గరగా డౌన్ అయింది. whereas మిడ్ క్యాప్ 0.8% అండ్ స్మాల్ క్యాప్ 1.3% దగ్గరగా డౌన్ అయింది. ఇవాళ మార్కెట్స్ లో పర్టికులర్ గా నిఫ్టీ రిలేటెడ్ గా 208 పాయింట్స్ దగ్గరగా ఫాల్ ఉంది కదా, అందులో నియర్లీ 45 to 50% దగ్గరగా ఇవాళ నిఫ్టీ ఫాల్ అయిన దాంట్లో కాంట్రిబ్యూట్ చేసింది కేవలం ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఈ ఎంటైర్ ఫాల్ లో మోర్ దాన్ 60% దగ్గరగా ఈ 746 పాయింట్స్ డౌన్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక పాత్రే స్ట్రాంగ్ గా ఉంది. సో ఇవాళ మార్కెట్స్ లో ఏదైతే సెంటిమెంట్ నెగిటివ్ గా టర్న్ అయిందో దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గా మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని చూడొచ్చు. దీని రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రాబోతుందని గతంలో చాలా డేస్ బ్యాక్ నుంచి చెప్తూ వచ్చాను. ఇవాళ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే పాయింట్ కి వచ్చింది, అది మార్కెట్స్ ని డిసప్పాయింట్ చేసింది. అది ఏ రకంగా అన్నది న్యూస్ టాపిక్స్ లో డిస్కస్ చేసుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా డెడికేటెడ్ గా మాట్లాడతాను. బట్ ఓవరాల్ గా మార్కెట్ రిలేటెడ్ గా ఇవాళ నెగిటివ్ సెంటిమెంట్ టర్న్ అవడానికి ఉంటున్న ప్రధానమైన కారణం గ్లోబల్ మార్కెట్స్ లో కూడా అంత స్ట్రెంత్ లేకపోవడం అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఉంటున్న నెగిటివ్ అప్డేట్. అండ్ దీనికి తోడు మిడిల్ ఈస్ట్ లో ఇది గతంలో చాలా సార్లు మనం వింటూ వచ్చిన అప్డేట్, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ ఆర్ ఇజ్రాయెల్ అలాగే హెజ్బుల్లా హమాస్ ఇలా ఇజ్రాయెల్ కి వీళ్ళకి ఇష్యూలు జరుగుతున్నాయి అనేసరికి మిడిల్ ఈస్ట్ లో టెన్షన్లు రైజ్ అయితే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతాయి. దాని కారణంగా కంట్రీస్ ఒక ఎకానమీ ఇంపాక్ట్ అవుతుందనే ఒక భయాలతో మార్కెట్స్ రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఈ రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు క్రూడ్ ఆయిల్ అంతగా రియాక్ట్ అవ్వలేదు, కానీ నిన్న మాత్రం ఇజ్రాయెల్ మిలిటరీ వాళ్ళు హై అలర్ట్ ని ప్రకటిస్తూ ఒక పొటెన్షియల్ అటాక్ ఇరాన్ దగ్గర నుంచి ఉంటుందనేలా వాళ్ళు హై అలర్ట్ ఇచ్చి హెజ్బుల్లా వాళ్ళు కూడా అటాక్ చేస్తారనేలా రాకెట్స్ తో రీసెంట్ టైమ్స్ లో కొంత అటాక్స్ చేస్తున్నారు. కానీ ఒక పెద్ద మొత్తంలో దాడి చేస్తారనేలా ఒక భయాలు, ఇంకా దాడులు రిలేటెడ్ గా ఏం క్లారిఫికేషన్ లేదు కానీ పెద్ద దాడులు జరిగినట్టు బట్ జరుగుతాయనే ఒక భయాలు గ్లోబల్ గా ఉంటున్న మార్కెట్స్. పర్టికులర్ గా మీరు గమనిస్తే క్రూడ్ ఆయిల్ 3% దగ్గరగా పెరిగింది అండ్ గోల్డ్ కూడా 1.5% దగ్గరగా పెరిగింది. క్రూడ్ ఆయిల్ పెరగడమే మనకి మెయిన్ థింగ్. సో క్రూడ్ ఆయిల్ 3% మినిమం పెరిగితేనే ఎస్ మిడిల్ ఈస్ట్ లో కొంత టెన్షన్స్ ఉన్నాయనేలా క్రూడ్ ఆయిల్ మనకి కన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు. యాక్చువల్లీ ఇజ్రాయెల్ హెజ్బుల్లా, ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ ఇరాన్ ఇవి ఎప్పటి నుంచో రీసెంట్ టైమ్స్ లో కూడా మీరు వింటున్నారు. కానీ ఎప్పుడు మార్కెట్ సీరియస్ గా తీసుకుంటదంటే యుఎస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏదో పంపిస్తున్నారు అనే అప్డేట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మార్కెట్ సీరియస్ గా తీసుకుంటది. యుఎస్ వాళ్ళు ఒక సబ్మెరైన్ ని మిడిల్ ఈస్ట్ కి పంపిస్తున్నారు బికాస్ అక్కడ టెన్షన్స్ గ్రో అవుతుండేసరికి అనేసరికి సో యుఎస్ వాళ్ళు రియాక్ట్ అవ్వరు కదా, అది చిన్నవైతే సంథింగ్ ఏదో బిగ్ థింగ్ రాబోతుందనేలా వాళ్ళు యుఎస్ వాళ్ళు కూడా రియాక్ట్ అయి పంపించారనేసరికి మార్కెట్స్ కొంచెం టెన్షన్ పడ్డాయి. ఒకవేళ అలాంటివి ఏమి జరగకపోతున్నా ఆర్ జరిగే అటాక్ చాలా మైనర్ గా ఉంటున్నా మార్కెట్స్ దాన్ని బాటమ్ అవుట్ చేస్తాయి. ఏదైనా సివియర్ గా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ప్లాన్ అయ్యి మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా కూడా టెన్షన్స్ తో అటాక్స్ జరిగి క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా భారీ ఇంపాక్ట్ ఉంటూ అండ్ బిగ్ నేషన్స్ లైక్ యుఎస్ఏ, రష్యా, చైనా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటే స్లోగా దెన్ అది డెఫినెట్లీ మార్కెట్స్ ని చాలా టైం వరకు కూడా ఇమీడియట్ గా నెగిటివ్ షాక్ నిస్తుంది అండ్ చాలా టైం వరకు కూడా ఒక 2 weeks 3 weeks వరకు కూడా మార్కెట్ ని రేంజ్ బౌండ్ లో వదులుతుంది. గతంలో కూడా ఇది మీరు చూసుంటారు. ఈ టెన్షన్స్ వచ్చినప్పుడు సడన్ గా మార్కెట్స్ ఫాలో అవుతాయి, తర్వాత కొంత టైం వరకు డౌన్ సైడ్ ఉంటూ కన్సాలిడేట్ అవుతాయి. అక్కడ ఏం లేవు ఇంకంతా అయిపోయింది అనేసరికి మళ్ళీ మార్కెట్స్ రికవర్ అవుతాయి. ఈ ఫినామినానే ఒకవేళ ఫర్దర్ గా కూడా టెన్షన్స్ రైజ్ అయితే ఉంటుందన్నది మనం గుర్తుంచుకోవాలి. సో ఈ గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా ఉంటున్న నెగిటివ్ అప్డేట్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ కూడా నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా కొంత సెటిల్డ్ గా డౌన్ సైడ్ ఉంటూ ఉండడం ఓవరాల్ మార్కెట్స్ లో ఇవాళ ఈ వీక్ పర్ఫార్మెన్స్ కి మెయిన్ కారణాలుగా మనం గమనించవచ్చు. వీటికి యాడ్ చేయాలంటే దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే రిపీటెడ్ గా 350-400 జోన్స్ దగ్గరకు వచ్చి రిజెక్ట్ అయిపోతుంది మార్కెట్. ఆ లెవెల్స్ అబౌవ్ క్లోజ్ అయితే మార్కెట్ ని షార్ట్ టర్మ్ లో బులిష్ గా చూడొచ్చు అని అనుకున్నాం ట్రేడింగ్ ప్రాస్పెక్ట్ లో. బట్ ఆ లెవెల్ బిలో ఉన్నంత వరకు 350-400 ఆన్ క్లోజింగ్ బేసిస్, ఇది హవర్లీ క్యాండిల్స్ ఆన్ క్లోజింగ్ బేసిస్ ఈ లెవెల్ బిలో ఉన్నంత వరకు ఎదర్ న్యూట్రల్ లేదు నెగిటివ్ ఈ ప్రైస్ యాక్షన్ మార్కెట్ లో కనిపిస్తుందనేలా కూడా అనుకున్నాం. కాబట్టి ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, ఇది లీస్ట్ ఇంపాక్టెడ్ ఫ్యాక్టర్ గా వేస్తాను. బికాస్ మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ లేక హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ వచ్చుంటే ఆబ్వియస్లీ ఇది అబౌవ్ వచ్చి క్లోజ్ అయ్యేది. కాబట్టి నేను దీనికి ఇదే రీజన్, ఇదే ప్రైస్ యాక్షన్ కారణంగానే మార్కెట్ ఇలా ఉందని స్ట్రాంగ్ గా అనుకోవడానికి ఫెయిర్ పాయింట్ అయితే కాదు. అండ్ బై ద వే ఇవాళ మనకి యుఎస్ కి సంబంధించిన పీపీఐ డేటా రాబోతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేసినా పర్లేదు, కానీ రేపు రాబోతున్న యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అదొక ఇంపార్టెంట్ ది. అండ్ దానికంటే హైయెస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంటుందా అంటే ఈ వీక్ లో 15th ఆగస్ట్ మన మార్కెట్స్ ఉండవు ఆ రోజు. సో మార్కెట్ హాలిడే 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే కారణంగా ఆ రోజు ఈవినింగ్ అరౌండ్ మీకు రీటైల్ సేల్స్ డేటా అప్డేట్ అవుతుంది. మోస్ట్లీ ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మీరు గ్లోబల్ మార్కెట్స్ ని చూసినా, గిఫ్ట్ నిఫ్టీని చూసినా కొంత రియాక్షన్ అయితే మీకు కనిపిస్తుంది. అది పాజిటివ్ ఆ నెగిటివ్ అని పక్కన పెడితే, బికాస్ అది రీటైల్ సేల్స్ డేటాని బట్టి ఉంటుంది. కాబట్టి యుఎస్ లో రెసెషన్ అనేలా సపోర్ట్ చేస్తున్న రీటైల్ సేల్స్ డేటా వీక్ గా ఉంటూ లేదు స్ట్రాంగ్ గా ఉంటూ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వీక్ డేటా పాయింట్స్ అన్ని ఏదో వన్ టైం పాయింట్స్ రీటైలర్స్ స్ట్రాంగ్ గా బయింగ్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్
లో కాదు, బయట యాక్టివిటీ, కన్సంప్షన్ యాక్టివిటీ స్ట్రాంగ్ గా ఉంది. రీటైల్ సేల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయంటే రెసిషన్ అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా? సో కాబట్టి రీటైల్ సేల్స్ డేటా వెరీ ఇంపార్టెంట్. 15th మన మార్కెట్స్ ఉండవు, ఈవినింగ్ వస్తుంది ఆ డేటా పాయింట్. అండ్ రేపు వచ్చేది కూడా కొంత ఇంపార్టెన్స్ ని ఇవ్వచ్చు. సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా. అండ్ మర్చిపోయాను, ఇది ఒకసారి మీరు స్క్రీన్ పైన మీరు గమనించారంటే నిన్న ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 3.54% దగ్గరగా నమోదైన గ్రాఫ్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. 3.54%. యూజువల్ గా ఆర్బీఐ ఎక్కడ ఉండాలనుకుంటుంది ఈ సిపిఐ ని, ఇన్ఫ్లేషన్ ని? 4+or-2 లో ఫస్ట్ టైం 4 బిలో ఇన్ఫ్లేషన్ డేటా ఐ థింక్ లాస్ట్ 5 years అనుకుంటాను. ఎప్పుడు ఇంత బిలో రాలేదు, 4 బిలోకి రాలేదు. సో ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 5 years ఇన్ఫ్లేషన్ డేటా 4 బిలో ఉంటుండడం పాజిటివ్ గా, స్ట్రాంగ్ పాజిటివ్ గా చూడాలంటే ఇది జూలై 2024 కదా. జూలై 2023 ఒకసారి అబ్జర్వ్ చేయండి, 7.44 ఉంది. అక్కడే మన ఇన్ఫ్లేషన్ పీక్ అయ్యి తర్వాత డౌన్ అయిందనమాట. సో ఒక్కసారి బాగా ఎక్కువగా ఉంటున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాతో కంపేర్ చేస్తే ఈసారి తక్కువ పెరిగిందనే ఒక రిలేటివిటీ ఉంటుంది. కాబట్టి బేస్ ఎఫెక్ట్ అంటే గతంలో చాలా పెద్ద డేటాతో కంపేర్ చేస్తున్నప్పుడు ఈసారి తక్కువ వచ్చిందనేలా కూడా మనం దీన్ని చూడొచ్చు ఇక్కడి నుంచి కమింగ్ టైమ్స్ లో కూడా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సేమ్ టైం 7.4 తర్వాత 6.83, 5.02కి వచ్చిందా. సో అలా నెక్స్ట్ 2 సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాస్ కూడా 4% బిలో ఉంటే దాని అది సూపర్ పాజిటివ్. నార్మల్ పాజిటివ్ కాదు, సూపర్ పాజిటివ్. డెఫినెట్ గా ఈ ఆర్బీఐ వాళ్ళు ముందుకొచ్చి వడ్డీ రేట్లు కట్ చేస్తారు, ఎందుకంటే బేస్ ఎఫెక్ట్ అనేది న్యూట్రల్ అయిపోతుంది కాబట్టి. సో నెక్స్ట్ 2 సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా పాయింట్స్ ని మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా గమనిస్తాయి. ఓవరాల్ డేటా పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్. బట్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా వచ్చింది, ఐఐపి డేటా. ఇది ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. గ్రోత్ చాలా వీక్ గా వచ్చింది రీసెంట్ టైమ్స్ లో. ఐఐపి డేటా గ్రోత్ పెరుగుతుంది అన్న దగ్గర నుంచి రీసెంట్ మంత్స్ దగ్గరకి లోకి సడన్ గా డ్రాప్ అయింది. సో ఇది కొంత డిసప్పాయింట్ చేస్తుంది. వెరస్ సిపిఐ డేటా బెటర్ గా ఉంది అండ్ కమింగ్ మంత్స్ లో కానీ ఇంకా బెటర్ గా ఉంటే, ఐ మీన్ ఇట్లా ఉన్న లెవెల్స్ దగ్గర ఉంటున్నా ఆబ్వియస్లీ ఇది మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకుంటాయి. అండ్ ఈ డేటా ఇమేజ్ ని కూడా నేను మీకు చూపించి చెప్పాలి. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏవైతే కలెక్ట్ చేస్తుంటారో గవర్నమెంట్ వాళ్ళు, మనందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసే ట్యాక్స్ ఉంటది కదా, అది నియర్లీ 30% దగ్గరగా పెరిగింది. వెరస్ కార్పొరేట్ ట్యాక్స్, పర్సనల్ ట్యాక్స్ వీటన్నిటిని కలిపి చూస్తే ఆల్మోస్ట్ 23.99% దగ్గరగా పెరిగింది. సో టోటల్ ట్యాక్స్ కలెక్షన్స్, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ 6,92,000 కోట్ల దగ్గరగా గవర్నమెంట్ కి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పటి వరకు వచ్చాయనైతే చెప్తున్నారు. ఎస్టిటి నుంచి ఎంత వచ్చింది అనుకుంటున్నారు? చూడండి ఇక్కడ గత సంవత్సరంలో, గత ఫైనాన్షియల్ ఇయర్ సంవత్సరంలో 10,234 కోట్లు వస్తే ఈసారి 21,599 కోట్లు, సుమారుగా 111% దగ్గరగా ఎస్టిటి, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, స్టాక్ మార్కెట్ లో ఎవరైతే కొంటూ అమ్ముతుంటారో వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ కలెక్ట్ చేసినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎకానమీ పాయింట్ లో, ఇండియన్ గ్రోత్ పాయింట్ లో ఇది మనం పాజిటివ్ గానే చూసే డేటా. కానీ ట్యాక్స్ పేయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం ఇది కొంత డిఫరెంట్ గా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఎఫ్ఐ యాక్టివిటీ, నిన్న ఎఫ్ఐఎస్ 4,700 crores దగ్గరగా సెల్ చేస్తుంటే డిఐఎస్ 4,500 crores దగ్గరగా బై చేస్తున్నారు. సీరియస్లీ రీటైలర్స్ ఒక మనీ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్స్ ఎటు వెళ్తున్నా డౌన్ సైడ్ కొంత కుషన్ ఇస్తూ, కొంత ప్రొటెక్షన్ ఇస్తూ మార్కెట్ ని కాపాడుతూ ఉన్నాయి. బట్ అది హౌ లాంగ్ అన్నది ఒక బిగ్ క్వశ్చన్. లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో డిఐఎస్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్న డిఐఎస్ ఒక బయింగ్ కుషన్ ఎక్కడ నారో అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ కమింగ్ టు ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ, అండ్ ఇన్ఫాక్ట్ క్లయింట్స్ కి సంబంధించిన యాక్టివిటీ కూడా చాలా డల్ గా ఉంది. ఇద్దరు కూడా 50% దగ్గరే వాళ్ళ యాక్టివిటీస్ ని మెయింటైన్ చేస్తున్నారు. అటు బులిష్ గా లేరు, అటు బేరిష్ గా లేరు. సో యూజువల్ గా ఇలా డేటా కొంత వీక్ గా ఉంటున్నప్పుడు ఇద్దరు ఎటో డైరెక్షన్ లో లేక న్యూట్రల్ గా మెయింటైన్ చేస్తున్నప్పుడు, బికాస్ లాంగ్స్ కూడా ఇప్పుడు 15,000 ఉన్నాయి అండ్ పర్సెంటేజ్ టర్మ్ లో 51% నెట్ లాంగ్ లో ఉన్నారు. సో ఇలాంటి డేటా పాయింట్స్ ఉంటున్నప్పుడు యూజువల్ గా 50% కి దగ్గరగా ఉంటున్నప్పుడు మార్కెట్స్ కొంత రేంజ్ బౌండ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా మార్కెట్స్ ఒక 300 పాయింట్ జోన్ లోనే రేంజ్ ని మెయింటైన్ చేశాయి. లెట్స్ సీ కమింగ్ డేస్ లో మార్కెట్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఫార్మ్ చేసిన 300 పాయింట్ జోన్ లో ఉంటుందా, లేదంటే బ్రేక్అవుట్ అయి డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ వెళ్తుందా అన్నది గమనించాలి. పర్సనల్లీ నేనైతే రీసెంట్ టైమ్స్ లో ఫార్మ్ అయిన లో 23,900 బిలో మార్కెట్ క్లోజ్ అయితే డౌన్ సైడ్ పొటెన్షియల్ ఉందనుకుంటాను, ఆర్ 24,400 అప్ సైడ్ క్లోజ్ అయితే అప్ సైడ్ పొటెన్షియల్ ఉందనుకుంటాను. ఇన్ బిట్వీన్ ఉంటున్నంత వరకు మాత్రం మోస్ట్లీ సపోర్ట్స్ దగ్గరికి వచ్చి ఈ 900, 950 జోన్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ రివర్సల్ అవ్వడం, ఈ 400, 350 జోన్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఫాలో అవడం, ఈ టైప్ ఆఫ్ రేంజ్ బౌండ్ యాక్టివిటీని కూడా మనం మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న కంప్లీట్ డేటాని అనాలిసిస్ చేస్తూ ఇలా కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇండియాకి సంబంధించిన రిచెస్ట్ ఇన్వెస్టర్స్ ఒక లిస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. అందులో రాధాకిషన్ దమాని గారు, ఈ డిమార్ట్ అధినేత ఉన్నారు కదా, డిమార్ట్ లిస్ట్ అవ్వడం, బాగా పెరగడం, అందులో తనకి పెద్ద మొత్తంలో వాటా ఉండడం, తను ఆల్మోస్ట్ 2,13,000 కోట్లు, సుమారు 2,14,000 కోట్ల దగ్గరగా మార్కెట్స్ నుంచి అండ్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ తన బిజినెస్ నుంచి సంపాదించినట్లు అర్థమవుతుంది. అండ్ దాని తర్వాత ఉంటున్న వాళ్ళు మోస్ట్లీ మార్కెట్ రిలేటెడ్ గానే స్టాక్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఇంత పెద్ద మొత్తంలో వెల్త్ ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు. వీళ్ళలో ఒక్కొక్కరిది ఒక్కొక్క
ఒక స్టోరీ ఉంటుంది. కొంతమంది ఇనిషియల్ డేస్ లో బయట చాలా చాలా రాంగ్ థింగ్స్ చేసే ఎక్కువ డబ్బుల్ని తీసుకొచ్చి మార్కెట్ లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి కొన్ని రిస్క్ థింగ్స్ చేసి గ్రో అయిన ఇన్వెస్టర్స్ ఉంటే, ఇంకొంతమంది రిస్క్ చాలా లిమిటెడ్ గా తీసుకొని కన్సిస్టెంట్ గా మల్టీ బ్యాగర్స్ తో గ్రో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవి ఏంటంటే ఒక చిన్న మోటివేషన్, మార్కెట్ లో మనం ప్రాపర్ గా ఇన్వెస్టెడ్ గా ఉంటే ఇంత పెద్ద నెంబర్స్ కాకపోయినా ఎంతో కొంత రీజనబుల్ అమౌంట్ లోకి మన వెల్త్ కూడా వెళ్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆ ఇన్వెస్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ వెల్త్ జూన్ 30, 2024 నాటికి ఎంత ఉంది, మార్చ్ 2024 నాటికి ఎంత ఉంది, అండ్ డిసెంబర్ 2023 నాటికి ఎంత ఉంది. సో వాటితో కంపేర్ చేస్తే రీసెంట్ టైమ్స్ లో ఎంత పెరిగింది తగ్గింది అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. వీళ్ళందరిలో కూడా మీకు కామన్ గా కనిపిస్తున్న ఒక్క అంశం గురించి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు తెలుసుంటే వీళ్ళలో కొంతమంది మీకు తెలుసున్నా వీళ్ళందరిలోకి మీకు కామన్ గా కనిపిస్తున్నది ఏంటి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ దీని గురించి మనం నెక్స్ట్ వీడియో, రేపటి వీడియోలో దీని గురించి నేను మాట్లాడతాను. అండ్ సెబీ రిలేటెడ్ గా అలిగేషన్స్ కొంత హీట్ ఎక్కుతున్నట్లయితే కనిపిస్తున్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పలుమార్లు చాలా ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతూ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఆర్టికల్ మీరు గమనించారంటే ఆగస్ట్ 22 కాంగ్రెస్ వాళ్ళు నేషన్ వైడ్ ప్రొటెస్ట్ కి సెబీ చీఫ్ ప్రెసెంట్ ఉంటున్న చైర్మన్ గారు రిజైన్ చేయాలనేలా ప్రతిపాదనతో ఆగస్ట్ 22 ప్రొటెస్టులు చేస్తారనేలా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. దీంతో పాటు ఉంటున్న ప్రధానమైన ఇంకొక ఆరోపణ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నది, ఏ టైం పీరియడ్ లో అయితే ఆ IP+1 ఫండ్ ఉంది కదా, ఎందులో అయితే ఈ చైర్మన్ గారు ప్రెసెంట్ ఉంటున్న చైర్మన్ గారు గతంలో 2015లో అకౌంట్ ఓపెన్ చేసి అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఆ ఫండ్ లోకి వినోద్ అదానీ కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు ఇండియన్ మార్కెట్స్ లోకి తెచ్చి ఇన్వెస్ట్ చేసేలా చేశారు, అదానీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేలా చేశారని ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సెబీ చైర్మన్ గారు రీసెంట్ టైమ్స్ లో బదులైతే ఇచ్చారు. మేము ఇన్వెస్ట్మెంట్ చేసిన టైం పీరియడ్ లో 2015 నుంచి 2018 వరకు ఆ ఎంటైర్ టైం పీరియడ్ లో ఎక్కడ కూడా అదానీ స్టాక్స్ లోకి ఆ ఫండ్ నుంచి డబ్బులు వెళ్ళలేదని. సో దాంతో అక్కడితో క్లియర్ అయిపోతుంది. బట్ స్టిల్ రీసెంట్ సెబీ ఇన్వెస్టిగేషన్ ఏ ఇయర్స్ నైతే కన్సిడరేషన్ లోకి తీసుకుందో ఆ ఇయర్స్ లో సెబీ చైర్మన్ గారు కూడా ఇన్వెస్టర్ గా ఉన్నారని, సో ఆ ఇన్వెస్టిగేషన్ లో తను కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలని, కానీ తనే ఇన్వెస్టర్ గా ఉన్నారు కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ అంత సజావుగా జరిగిందో లేదో అన్న ఒక క్వశ్చన్ మార్క్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అండ్ ఎలాగో హిండెన్బర్గ్ వాళ్ళు ఫస్ట్ నుంచి అదే మోటివ్ తో ఉన్నారు. వీళ్ళందరూ కూడా సెబీ చైర్మన్ గా రిలేటెడ్ గా తన రిజిగ్నేషన్ ఇవ్వాలని, దానికోసం దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు చేస్తారని అఫీషియల్ గా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీనికి తోడు సుప్రీం కోర్టులో ఒక బిల్ కూడా ఫైల్ అయింది. అదానీ రిలేటెడ్ గా సెబీ ఒక ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఇంకా కొంత పెండింగ్ ఉందో అదంతా కంప్లీట్ చేయాలనేలా సుప్రీం కోర్టు వాళ్ళు సెబీకి ఒక మ్యాండేట్ నివ్వండి, ఆ మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయమని మ్యాండేట్ నివ్వండి అని మళ్ళీ సుప్రీం కోర్టులో ఒక బిల్ అయితే ఫైల్ అయింది. సో ఇవి ఇప్పుడు సెబీ రిలేటెడ్ గా ఉంటున్న కొన్ని అప్డేట్స్. ఫైనలీ హిండెన్బర్గ్ వాళ్ళ రిపోర్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇది నెగ్లెక్ట్ చేయకుండా నేషన్ వైడ్ గా దీన్ని తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు వీళ్ళంతా కూడా మీటింగ్ ని కండక్ట్ చేసి డెసిషన్ తీసుకున్నారనేలా అప్డేట్ చేస్తున్నారు. లెట్స్ సీ ఈ సెబీ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్ ఇంకెంత ఫర్దర్ గా ముందుకు వెళ్తుందని. యాజ్ ఆఫ్ నౌ హిండెన్బర్గ్ రిలేటెడ్ గా ఉంటున్న క్వశ్చన్స్, సెబీ వాళ్ళ రిప్లై మొత్తం మ్యాచ్ అవుతుంది. కొన్ని దగ్గర ల్యాప్సెస్ ఉన్నాయి. బట్ ఇంకా సీరియస్ ఏదైనా డేటా పాయింట్స్ తో హిండెన్బర్గ్ వాళ్ళు వస్తున్నారు, ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా బయటపడుతున్నా అప్పుడు రియల్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ సెబీ వాళ్ళు ఇస్తున్న రిప్లై మోస్ట్లీ హిండెన్బర్గ్ వాళ్ళ ఆరోపణలను అయితే ఆన్సర్ అయితే చేస్తూ ఉంది. నెక్స్ట్ HDFC బ్యాంక్ రిలేటెడ్ గా మాట్లాడుకుందాం అనుకున్నాం కదా, సో దీంతో మొత్తాన్ని కంబైన్ చేసి మాట్లాడేస్తాను అసలు ఏం జరిగింది MSCI రిలేటెడ్ గానీ. MSCI రిలేటెడ్ గా ఇండియా స్టాక్స్ రిలేటెడ్ గా ఎంటైర్ ఇండియా రిలేటెడ్ గా ఇస్తున్న వెయిటేజ్ 19.4 గతంలో ఉండేది, ఇప్పుడు అది పెరిగి 19.8% కి వెళ్ళింది, విచ్ ఇస్ పాజిటివ్. అందులో 7 స్టాక్స్ దగ్గరగా ఇంక్లూడ్ అయ్యాయి. ఆ స్టాక్స్ ఏంటనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఇంక్లూజన్స్ దగ్గర ఒక స్టాక్ వెళ్ళిపోయింది, అది బంధన్ బ్యాంక్. వెయిటేజ్ తగ్గిన స్టాక్స్ ఇవి, వెయిటేజ్ పెరిగిన స్టాక్స్ ఇవి. అందరూ ఫోకస్ చేసింది HDFC బ్యాంక్ ని. ఇన్ఫాక్ట్ HDFC బ్యాంక్ రిలేటెడ్ గా వెయిటేజ్ ని పెంచారు, దాని కారణంగా అడ్వాంటేజే. కానీ ఏదైతే ఫుల్ ఇంపాక్ట్ ఉంటది మార్కెట్ లో ఇమీడియట్ గా మార్కెట్ అనుకుందో దాన్ని 2 భాగాలుగా కట్ చేశారు. మొదట ఇప్పుడు కొంత పెంచుతున్నాం అన్నారు, రెండవది నవంబర్ మీటింగ్ లో రివ్యూ చేసి మళ్ళీ పెంచుతారు. ఆ టైంలో కూడా ఫారెన్ హెడ్ రూమ్ లిమిట్ వాళ్ళ గైడ్ లైన్స్ కి ఉంటేనే అప్పుడు పెరుగుతుంది. సో అదొక మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఆ టైంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, HDFC బ్యాంక్ షేర్ హోల్డింగ్ ఎలా ఉంటుందని మళ్ళీ వాచ్ చేయాలి. అసలు కంప్లీట్ గా ఒకేసారి పెడతారనుకుంటున్నా ఫుడ్ ని కొంచెం ఇప్పుడు ఇస్తూ 2 నెలల తర్వాత ఆగస్ట్ అయిపోవాలి, సెప్టెంబర్ అయిపోవాలి, మళ్ళీ నవంబర్ లో జరిగే మీటింగ్ లో రివ్యూ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మీట్ అంటే మళ్ళీ ఇంకొంచెం పెంచుతాం అంటూ ఉండడం. ఏదైతే మార్కెట్ ఈసారి ఉంటది, వన్ టైం ఉంటది అనే ఎక్స్పెక్టేషన్స్ తో ఉందో అది మీట్ అవ్వలేదు. అండ్ అదానీ స్టాక్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. వాళ్ళ రిలేటెడ్ గా వాళ్ళని నార్మల్ గా ట్రీట్ చేయకుండా కొంత స్పెషల్ గా నెగిటివ్ గా ట్రీట్ చేస్తూ MSCI వాళ్ళు అదానీ రిలేటెడ్ గా ఇష్యూ జరిగింది కదా, అప్పుడు వాళ్ళని కొంత పక్కన పెట్టారు, దాన్ని లిఫ్ట్ చేస్తున్నట్టు. సో ఇతర స్టాక్స్ ని మేము ఎలా అయితే ట్రీట్ చేస్తాం ఇప్పుడు అదానీ స్టాక్స్ ని కూడా అలానే ట్రీట్ చేస్తామని చెప్తుండడం. అదే అదానీ స్టాక్స్ యాక్చువల్ గా పాజిటివ్ గానే తీసుకోవాలి. బట్ మేబీ డ్యూ టు ఈ రీసెంట్ హిండెన్బర్గ్ రిలేటెడ్ గా ఉంటున్న రిపోర్ట్ కావచ్చు, ఆర్ ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న సెల్ ఆఫ్ కావచ్చు, ఇవాళ స్టాక్స్ పెద్దగా మూవ్ అవ్వలేదు. బట్ MSCI వాళ్ళ స్టెప్ తీసుకోవడం కమింగ్ టైమ్స్ లో అదానీ స్టాక్స్ లోకి గ్లోబల్ రిలేటెడ్ గా ఉంటున్న FIS ఒక ఫండ్స్ MSCI రిలేటెడ్ గా నార్మల్ ట్రీట్మెంట్ ఇంకొంచెం ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి ఓవరాల్ గా
MSCI రిలేటెడ్ గాను, అదాని స్టాక్స్ పరంగాను అండ్ మెయిన్ HDFC బ్యాంక్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, IT ఎంప్లాయీస్ ఎవరైనా జాబ్స్ రిలేటెడ్ గా చూస్తూ ఉంటే కాగ్నిజెంట్ వాళ్ళు ఆఫ్ క్యాంపస్ మాస్ హైరింగ్ డ్రైవ్ ని చేయబోతున్నారని, 2024 బ్యాచ్ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళ రిలేటెడ్ గా పెద్ద మొత్తంలో ఎంప్లాయీస్ ని తీసుకోబోతున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీనికి డెడ్ లైన్ August 14 అని చెప్తున్నారు. ఇది ఇక్కడ వరకు బానే ఉంటుంది, బట్ ప్యాకేజ్ 2.52 lakhs పర్ యానం, అది ప్యాకేజ్. సో దాంట్లో ఆ కట్టింగ్స్ ఈ కట్టింగ్స్ అన్ని పోని ఎంత ఇస్తారో తెలియట్లేదు. 2.52 lakhs అంటే సుమారుగా ఒక 21,000 దగ్గరగా ఉండొచ్చు. ఒకవేళ సిటీలో ఉండాలనుకుంటున్న వాళ్ళకి అందులో మెజారిటీ ఆఫ్ ఖర్చులు పోతాయి కాబట్టి, బికాస్ ఆ 21,000 కూడా డైరెక్ట్ బ్యాంక్ లో పడే అమౌంట్ కాదు. ఇంకా కట్టింగ్స్ అన్ని పోని చాలా తక్కువ వస్తుంది కాబట్టి, గత 10 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ IT కంపెనీస్ లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి అది ఇంటర్వ్యూ తీసుకొని చాలా టెస్టుల తర్వాత ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఎంతైతే జీతాలు ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే 2,50,000 అని చెప్పడం సరి కాదనేలా ఎంటైర్ సోషల్ మీడియా అంతా కూడా ఇది ఒక పెద్ద వైరల్ మీమ్ గా లాస్ట్ ఫ్యూ అవర్స్ నుంచి సర్క్యులేట్ అవుతుంది. అండ్ ఐ థింక్ రీసెంట్ గా కొన్ని IT కంపెనీస్ వాళ్ళ ఎంట్రీ లెవెల్ ప్యాకేజెస్ ని పెంచాని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరైనా ITs లో జాబ్ చేస్తూ ఉంటే మీరుంటున్న ఆర్గనైజేషన్ లో ప్రెసెంట్ ఫ్రెషర్స్ కి ఎంతెంత సాలరీస్ ఇస్తున్నారు, మరి ప్యాకేజెస్ ఎలా ఉంటున్నాయి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీలైతే ఇన్ హ్యాండ్ సాలరీ ఆర్ టేక్ అవే సాలరీ ఎంత ఉంటుంది, బ్యాంక్ లో పడే డబ్బులు ఎంత ఉంటుంది, ప్యాకేజ్ ఎంత ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దట్ ఎవరైనా జాబ్స్ కి అప్లై చేయాలన్నప్పుడు ఏ ఆర్గనైజేషన్ లో ఎలాంటి ప్యాకేజ్ ఉందన్నది కూడా బ్రాడ్ గా అందరికీ అర్థం అవుతుంది. నెక్స్ట్ KPI గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఈ QIP ద్వారా 983 రూపీస్ ఫ్లోర్ ప్రైస్ లో QIP ద్వారా 1000 crores దగ్గరగా డబ్బులు రేస్ చేయబోతున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఫ్లోర్ ప్రైస్, బట్ ఇండికేటివ్ ప్రైస్ 935 రూపీస్ దగ్గరగా కనిపిస్తుంది. ఎస్టర్డే క్లోజింగ్ తో చూస్తే ఆల్మోస్ట్ ఒక 14.5 ఆర్ 14.9% డిస్కౌంట్ లో QIP ని రైస్ చేస్తున్నారనేలా వీళ్ళు డేటా అయితే షేర్ చేస్తున్నారు. QIP వాళ్ళు చాలా లోయర్ గా అనౌన్స్ చేశారు కాబట్టి స్టాక్ పడిందని నేను చెప్పట్లేదు అసలు. ఎందుకంటే QIP ఎక్కడ ఇష్యూ చేస్తున్నారు అనేది కాదు పాయింట్, మోస్ట్లీ డిస్కౌంట్ లోనే ఉంటుంది. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ కి ఇస్తున్నది కదా, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇస్తున్నది డిస్కౌంట్ లోనే ఇస్తారు. కానీ ఆ వస్తున్న మనీని ఏం చేస్తున్నారు అండ్ ఆ QIP లో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎలాంటి పెద్ద ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇది స్టాక్ ప్రైస్ ని ఫర్దర్ గా మూవ్ చేస్తుంది. లెట్స్ సీ QIP లో ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనే డేటా మార్కెట్ కి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా లేదా అని. ఫ్రెండ్స్, ఆర్తి ఇండస్ట్రీస్ ఇవాళ ఇంతలా ఫాలో అవుతుండడం, రిజల్ట్స్ బాగాలేవనుకోకండి, రిజల్ట్స్ బాగున్నాయి. బట్ రిజల్ట్స్ తర్వాత కాన్ఫరెన్స్ కాల్ అని ఒకటి ఉంటుంది కదా, అందులో ప్రెసెంట్ ఉంటున్న నెంబర్స్ బానే ఉన్నాయి. కానీ కమింగ్ టైమ్స్ లో పర్టికులర్ గా మార్జిన్స్ ఎలా ఉంటాయని మాత్రం గతంలో మేము ఇచ్చిన గైడెన్స్ ని కూడా ఫ్రీజ్ చేస్తున్నాం. కొన్ని మంత్స్ ఆర్ కొంత డేటాని చూసిన తర్వాత చైనా రెడ్ సీ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ వీటన్నిటిని కూడా ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత ఫర్దర్ గా మార్జిన్స్ గురించి మేము మాట్లాడతాం. యాజ్ ఆఫ్ నౌ డిమాండ్ అయితే గ్లోబల్ గా కొంత ఇంపాక్ట్ అయితే అవుతూ ఉంది. రెడ్ సీ ఇష్యూ, చైనా రిలేటెడ్ గా అండ్ ఫ్రైట్ కాస్ట్లు కూడా, ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళ కాస్ట్లు కూడా పెరుగుతుండడం కారణంగా మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయని ఇలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. అప్రాక్సిమేట్లీ 70 to 80% ఆఫ్ దేర్ ప్రొడక్ట్స్ చైనీస్ సప్లయర్స్ ద్వారా కాంపిటీషన్ ఎదుర్కొంటున్నాయని అండ్ డ్యూ టు రీసెంట్ క్యాపెక్స్ వీళ్ళకుంటున్న డెట్ కూడా 3,300 నుంచి 3,600 crore కి పెరుగుతుందని ఇలా అప్డేట్ చేస్తూ వాల్యూమ్ గైడెన్స్ ని మెయింటైన్ చేస్తాం, కానీ మార్జిన్ గైడెన్స్ ని మేము మెయింటైన్ చేయలేం. గ్లోబల్ గా ఉంటున్న స్లో డౌన్స్ బిజినెస్ పైన ఇంపాక్ట్ చూపిస్తుందని ఇలా వీళ్ళు స్టేట్మెంట్స్ డైరెక్ట్ గా చెప్తుండడం. ఆఫ్టర్ నెంబర్స్, ఈవెన్ గుడ్ నెంబర్స్, మేనేజ్మెంట్ కామెంటరీ వీక్ గా ఉంటుండడం స్టాక్ వాళ్ళు ఇలా ఫాలో అయింది. అండ్ నెక్స్ట్ మ్యారికో గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా బంగ్లాదేశ్ లో కొంత ఇష్యూస్ రైజ్ అయ్యాయి కదా, దాని కారణంగా మ్యారికో వాళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. బికాస్ అక్కడ వాళ్ళకి ప్రొడక్షన్ ఉందనేలా మనం డేటా కూడా మాట్లాడుకున్నాం. దీని రిలేటెడ్ గా మ్యారికో వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తూ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ యాజ్ నార్మల్ గా మళ్ళీ స్కేల్ అప్ అయ్యాయని, రీసెంట్ ఇష్యూస్ తో ఏదైతే కొంత బ్యాక్ అయిందో అది మళ్ళీ నార్మల్ అయిందనేలా క్లారిఫికేషన్ ఇస్తున్నారు. సో బంగ్లాదేశ్ ఇంపాక్ట్ మ్యారికో మీద తగ్గుతుందనేలా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవాళ 2 IPOs లిస్ట్ అయ్యాయి. ఒకటి ఫస్ట్ క్రై, ఇంకొకటి యూనికామర్స్ ఈ సొల్యూషన్స్. రెండిట్లోనూ మంచి స్ట్రాంగ్ లిస్టింగ్ కనిపించింది. ఫస్ట్ థింగ్ యూనికామర్స్ సొల్యూషన్స్ ఎండ్ ఆఫ్ ద డే కి 94% లిస్టింగ్ డే గెయిన్స్ తో ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ ఇస్తే, వెరాస్ ఫస్ట్ క్రై ఆర్ ఎల్స్ బ్రెయిన్ బీస్ సొల్యూషన్ లిమిటెడ్ ఇది ఆల్మోస్ట్ 46% దగ్గరగా ఇన్వెస్టర్స్ కి స్ట్రాంగ్ రిటర్న్ ని ఎండ్ ఆఫ్ ద డే లో ఇవాళ క్లోజింగ్ బేసిస్ లో డెలివర్ చేయడం జరిగింది. 2 IPOs స్ట్రాంగ్ గా లిస్ట్ అయ్యాయి. నెక్స్ట్ గవర్నమెంట్ ఇథనాల్ ప్రైజుల్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. సో దట్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అండ్ ఎంటైర్ ఇండస్ట్రీలో ఉంటున్న వాళ్ళకి బెనిఫిషియరీ జరిగేలా ఇథనాల్ ప్రైస్ హైక్ రిలేటెడ్ గా గవర్నమెంట్ డెసిషన్ తీసుకోబోతుందనేలా అప్డేట్స్ కనిపిస్తుండడం. ఇథనాల్ రిలేటెడ్ గా ప్రొడక్షన్ చేస్తున్న షుగర్ కంపెనీస్ కానీ అండ్ దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్న ప్రాజ్ లాంటి కంపెనీస్ కానీ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ ఈ షుగర్ స్పేస్ లో ఇవాళ కొంత మూవ్ మనకి కనిపించింది. ఇది ఇంకా ఫైనల్ కాదు, ఇంకా మనకి దాని రిలేటెడ్ గా అఫీషియల్ క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. నెక్స్ట్ ఆఫ్టర్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్, ఐనాక్స్ విండ్ వాళ్ళు 51 మెగావాట్ ఎక్విప్మెంట్ సప్లై ఆర్డర్ ని తమిళనాడులోని ఎవర్న్యూ అనే కంపెనీ నుంచి గెలుచుకున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. రెన్యూబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో రీసెంట్ టైమ్స్ లో మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అగైన్
మనకు కొత్త ఆర్డర్ ఎక్విప్మెంట్ ఆర్డర్ ని గెలుచుకున్నారనేలా అప్డేట్ అయితే ఇవాళ ఎక్స్చేంజెస్ కి చేయడం జరిగింది. మీకు ఈ షెల్ అనే గ్లోబల్ కంపెనీ ఐడియా ఉండి ఉంటుంది కదా, వీళ్ళతో ఎల్ఎన్టీ టెక్ వాళ్ళు మల్టీ ఇయర్ ఫ్రేమ్ వర్క్ డీల్ ని గెలుచుకున్నారని, ఇందులో భాగంగా షెల్ గ్లోబల్ అసెట్స్ కి సంబంధించి డిజైన్ అండ్ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ ని ఎల్ఎన్టీ టెక్నాలజీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనేలా అప్డేట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ డేటా కనిపిస్తుంది. ఎల్ఐసి వాళ్ళు మొత్తం ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరి దగ్గర నుంచి మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతున్నారు. ఇది చాలా రేర్ గా చూస్తుంటాం ఎల్ఐసి వాళ్ళు మార్కెట్ షేర్ ని గెయిన్ అవడం రీసెంట్ టైమ్స్ లో. సో గమనిస్తే ఓవరాల్ మార్కెట్ షేర్ ప్రైవేట్ ప్లేయర్స్ అందరూ కలిసి 272 బేసిస్ పాయింట్స్ 272% దగ్గరగా కోల్పోతున్నారు. అందులో ఎక్కువ ఎవరు కోల్పోతున్నారని చూస్తే ఎస్బీఐ లైఫ్ అన్నమాట. ఇది ఓవరాల్. అందులో బ్రేకప్ చేసి చూస్తే ఇండివిజువల్ లో చూస్తే ఇండివిజువల్ లో మొత్తం ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని గెయిన్ అవుతున్నాయి, ఎల్ఐసి లూజ్ అవుతున్నారు. కానీ గ్రూప్ బిజినెస్ లోకి వచ్చేసరికి అవుట్ అండ్ అవుట్ 500 బేసిస్ పాయింట్స్ దగ్గరగా ఎల్ఐసి వాళ్ళు మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతున్నారు. సో ఇండివిజువల్ ప్లస్ గ్రూప్ రెండింటిని కంబైన్ చేసి చూసినప్పుడు ఎల్ఐసి 272 బేసిస్ పాయింట్స్ గెయిన్ అవడం ఎల్ఐసి పరంగా పాజిటివ్ గా తీసుకోవచ్చు. బట్ అనదర్ సైడ్ కొంత కన్సర్న్ ఏంటంటే ఇండివిజువల్ బిజినెస్ లో మాత్రం కొంత వెనకబడే ఉన్నారు. బికాస్ ఆఫ్ అట్రాక్టివ్ ప్లాన్స్ లేకపోతుండడం, యూజర్స్ ఎక్కువగా ఇండివిజువల్స్ ఎక్కువగా కంపారిజన్ మోడ్ లోకి వెళ్లి మంచి పాలసీని తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు కాబట్టి ఇండివిజువల్స్ దగ్గర నుంచి పెద్దగా రావట్లేదు. బట్ గ్రూప్ బిజినెస్ లో మాత్రం చాలా మంచి మార్కెట్ షేర్ ని ఈ FY25 ఫస్ట్ 4 months లో గెయిన్ అయినట్టు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పబ్లిష్ చేస్తున్న డేటాను బట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కెఫే కాఫీ డే సిసిడి లో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే కొంత అలర్ట్ గా ఉండండి. ఎందుకంటే ఎన్సిఎల్టీ లో సిసిడి ని అడ్మిట్ చేస్తున్నట్లు, అంటే ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ కి ఎన్సిఎల్టీ వాళ్ళు ఈ సిసిడి ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఇన్ కమింగ్ టైమ్స్ ఎన్సిఎల్టీ వాళ్ళు ఎవరెవరికి ఎంతంత కట్టాలి అండ్ వాళ్ళ అసెట్స్ ని ఎవరు కొనుక్కుంటారు, ఈ ప్రొసీడింగ్స్ అన్ని ఎన్సిఎల్టీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అన్లెస్ వీళ్ళకి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎన్సిఎల్టీ నుంచి వీళ్ళ ప్రొసీడింగ్స్ ని వెనక్కి తీసుకుంటే తప్పించి మోస్ట్లీ అది లెండర్స్ చేసేలా కనిపించట్లేదు. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ సిసిడికి సంబంధించిన కెఫే కాఫీ డేకి సంబంధించిన అసెట్స్ ని ఎక్వైర్ చేస్తే వాళ్ళు ఈక్విటీని గతంలో చూసిన మల్టిపుల్ అప్డేట్స్ ప్రకారం ఎవరెవరైతే అంతకు ముందే ఇన్వెస్ట్ చేస్తుంటారో కొత్త వాళ్ళు వచ్చి ఈ కంపెనీని కొనే ముందే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో ఈక్విటీలో వాళ్ళ వాల్యూని మోస్ట్లీ జీరో చేసి పెట్టేస్తారు. కాబట్టి కమింగ్ టైమ్స్ లో స్టాక్ పడుతున్నా పెరుగుతున్నా ఏం జరుగుతున్నా ఎన్సిఎల్టీ లో ఉంటున్న కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే కంప్లీట్ క్యాపిటల్ మీరు ఎంతైతే పెడుతున్నారో అంతా క్యాపిటల్ రిస్క్ తీసుకుంటున్నట్లని కూడా ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. వెల్, చాలా నెంబర్స్ ఉన్నాయి మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చినవి, ఇవాళ ఫాలో అయినవి, గెయిన్ అయినవి అన్ని కూడా క్విక్ గా డిస్కస్ చేసుకుందాం. సంవర్ధన మదర్స్ అండ్ సుమి వాళ్ళు మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్స్పెక్టేషన్స్ మీరు రైట్ హ్యాండ్ కనిపిస్తాయి, దానికంటే ఈసారి స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇది మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్నాయి. నెక్స్ట్ హిందుస్థాన్ కాపర్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రెవెన్యూస్ స్ట్రాంగ్ గా గ్రో అయ్యాయి, మార్జిన్స్ సూపర్ గా ఉన్నాయి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా 140% గ్రో అయింది. మరి స్టాక్ ఎందుకు అంత ఎక్కువగా పెరిగిపోలేదు? ఎందుకంటే ఇది అయిపోయిన నెంబర్స్, జూన్ తో ఎండ్ అయిన నెంబర్స్ ఇవి. తర్వాత జూలైలో ఆగస్ట్ లో మీరు గమనిస్తే కాపర్ ప్రైస్ పడుతూనే ఉంది, 4 month లోలో ఉంది ప్రెసెంట్ కాపర్ ప్రైస్. సో కమింగ్ టైమ్స్ లో వచ్చే నెంబర్స్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండవు కాబట్టి ఈ మెటల్ కంపెనీస్ కంతా ఇంతే. వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేసినా బాగా పెరుగుతాయి. ఒకవేళ రీసెంట్ టైమ్స్ లో ఆ మెటల్ ప్రైస్ పెరుగుతుంటే ఇంత స్ట్రాంగ్ నెంబర్స్ ని పోస్ట్ చేసినా పెద్ద పెరగకపోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ రీసెంట్ టైమ్స్ లో మెటల్ ప్రైస్ పడుతూ ఉంటే. సో స్ట్రాంగ్ నెంబర్స్ బట్ అంతలా రిఫ్లెక్ట్ అవ్వంది ప్రధాన కారణం రీసెంట్ టైమ్స్ లో కాపర్ ప్రైస్ పడుతూ ఉంది. నెక్స్ట్ హెచ్ఓఈసీ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. బ్యాడ్ నెంబర్స్, రెవెన్యూస్ డ్రాప్ అవుతున్నాయి, మార్జిన్స్ కాంట్రాక్ట్ అవుతున్నాయి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా 36% డ్రాప్ అవడం. ఓవరాల్ నెంబర్స్ బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ చూడాలి. అండ్ వడాఫోన్ ఐడియా నెంబర్స్ ఈసారి కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. లాసెస్ తగ్గాయి. ఓవరాల్ నెట్ లాస్ చూడండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ 1200 crores దగ్గరగా లాస్ తగ్గింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 1400 crore దగ్గరగా లాస్ తగ్గింది. రెవెన్యూ కూడా తగ్గింది. ఈసారి మాత్రమే కాదు, లాస్ట్ 3 quarters నుంచి రెవెన్యూ తగ్గుతూనే ఉంది అండ్ లాసెస్ లో మాత్రం కొంత డిక్రీస్ కనిపించింది. దీనికి ప్రధానమైన కారణం ఎఫ్పిఓ ద్వారా రీసెంట్ టైమ్స్ లో డబ్బుల్ని రేస్ చేశారా, అది బ్యాంక్ వడ్డీల్ని కొంత కట్టారు కాబట్టి ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గింది. అదే వాళ్ళ నెట్ లాసెస్ ని తగ్గించింది. మార్జిన్ స్టేబుల్ గా ఉన్నాయి, ఆర్పు స్టేబుల్ గా ఉంది. కమింగ్ టైమ్స్ లో వీళ్ళు క్యాపెక్స్ ని పెంచుకోవాల్సిన అవసరం అయితే వడాఫోన్ ఐడియా కనిపిస్తుంది. సో స్లోగా వీళ్ళ అప్పులను తగ్గించుకోవాలనే ప్లాన్ చేస్తున్నట్టున్నారు. బట్ ఇంకా స్ట్రాంగ్ డెట్ వీళ్ళకు ఉందన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కాదు, చాలా టైం బ్యాక్ నుంచి వీళ్ళని ఎవరో కొనబోతున్నారు, పెద్ద ప్లేయర్ రాబోతున్నారని 1-10 అప్డేట్స్ దగ్గరగా వచ్చాయి. కానీ ఏది కూడా ఇప్పటి వరకు అఫీషియల్ గా క్లారిఫై కాలేదు. సో ఎప్పుడైనా మీకు ఇలాంటివి వార్తల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తుంటే నిజమని మాత్రం వెంటనే నమ్మేయకండి. ఇలాంటివి చాలా అప్డేట్స్ వచ్చాయి. అండ్ వోలట్రా గ్రీన్ టెక్ వాళ్ళు సాలిడ్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా గుడ్ గ్రోత్ ఇన్ రెవెన్యూ, మార్జిన్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేస్ లో ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో కొంత డిక్లైన్ అయ్యాయి బట్ స్టిల్ స్ట్రాంగ్ రెవెన్యూ ఇంపాక్ట్ ఉంటుండడం, సేల్స్ ఇంపాక్ట్ ఉండడం, ప్రాఫిటబిలిటీ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో గుడ్ గా గ్రో అయింది. కమింగ్ టు హ్యాపీయెస్ట్ మైండ్స్, వీళ్ళ రెవెన్యూస్ బాగా గ్రో అయినట్లు కనిపిస్తుందా? ఇది రీసెంట్ టైమ్స్ లో ఒక 2 acquisitions చేశారు వాళ్ళు, దాని కారణంగా రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి. అండ్ యూజువల్ గా వీళ్ళ మార్జిన్స్ ఎప్పుడు అదర్ ఇన్కమ్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు కాబట్టి దాని కారణంగా మార్జిన్స్ కూడా కొంత బెటర్ గా వస్తున్నట్టు కనిపిస్తుంది ఈసారి ఎక్స్పెక్టేషన్స్ కంటే. బట్ ఇన్ రియాలిటీ ఎక్స్పెక్టేషన్స్ కంటే మార్జిన్స్ కూడా డౌన్ సైడ్ ఉంటున్నాయి. బట్ ప్రాఫిటబిలిటీ ఇంతలా డౌన్ అవడానికి మనం సీరియస్ రీజన్ ఏం చూడాల్సిన నీడ్ లేదు. బికాస్ లాస్ట్ క్వార్టర్ లో ఒక ఎక్సెప్షనల్ గెయిన్ ఉంది, దాని కారణంగా ఈసారి లాస్ అనేది ఎక్కువ అయినట్లు మనకి
కి ఇంపాక్ట్ ఒక నెంబర్ ద్వారా కనిపిస్తుంది కానీ లాస్ ని కూడా అలా చూడడానికి లేదు. ఓవరాల్ నెంబర్స్ ని రెవెన్యూ మార్జిన్స్ మన కళ్ళకి కనిపిస్తున్న దానికంటే యాక్చువల్లీ లోయర్ సైడ్ ఉండాలి. బట్ డ్యూ టు అక్విజిషన్స్ అండ్ అదర్ ఇన్కమ్ కలవడం కారణంగా మనకి ఇలా ఎలివేటెడ్ గా కనిపిస్తున్నాయి. కమింగ్ టు నెట్ ప్రాఫిట్ వన్ టైమ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది కాబట్టి ఓవరాల్ నెంబర్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలోనే ఉన్నాయి. నెక్స్ట్ VPRPL విష్ణు ప్రకాష్ ఆర్ పునిగల లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ డ్రాప్ అవుతున్నాయి, మార్జిన్స్ డ్రాప్ అవుతున్నాయి అండ్ ప్రాఫిటబిలిటీ అయితే ఎక్స్పెక్టేషన్స్ కంటే కంప్లీట్ గా బిలో రిపోర్ట్ అవుతుంది. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి దగ్గరగా కూడా నెంబర్స్ లేవు. సో ఇంత వీక్ నెంబర్స్ ని వీళ్ళు పబ్లిష్ చేస్తున్నాడు ఈ క్వార్టర్. ఆఫ్టర్ నెంబర్స్ స్టాక్ 19% డ్రాప్ అయింది. నెక్స్ట్ ఎంటార్ నెంబర్స్ కూడా సుమారుగా మార్కెట్ క్లోజ్ అయ్యాక పోస్ట్ అవుతున్నాయి. ఈ డేటా ఒకసారి మీరు స్క్రీన్ పైన గమనిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళు కూడా నెంబర్స్ ని వీక్ గా పోస్ట్ చేస్తున్నారు. రెవెన్యూస్ లోనే కాదు మార్జిన్స్ లోను ప్రాఫిటబిలిటీలోను ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో వీళ్ళ నెంబర్స్ రిపోర్ట్ అవుతున్నాయి. ఓవరాల్ ఎంటార్ నెంబర్స్ ని కూడా వీక్ గానే చూడాలి. నెక్స్ట్ స్టేషనరీ రిలేటెడ్ గా బిజినెస్ చేసే డామ్స్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అది యాక్చువల్లీ నిన్న మార్కెట్స్ ఎండ్ అవుతున్న పాయింట్ లో మనకు అప్డేట్ అయ్యాయి. నెంబర్స్ లో రియల్లీ అంత వీక్నెస్ ఏం లేదు. మీరు గమనించండి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ అక్కడ ఏం మనకి ప్రాబ్లం ఉండదు. బట్ అపార్ట్ ఫ్రమ్ నెంబర్స్ బానే ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ నెంబర్స్ వీలైతే కిడ్స్ రిలేటెడ్ గాను, బేబీస్ రిలేటెడ్ గాను అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ గాను ఉంటున్న ఒక కంపెనీలో 55 crores దగ్గరగా డబ్బులు పెట్టబోతున్నట్టు ఇన్వెస్ట్మెంట్ చేసి బేబీ కిడ్స్ రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ లోకి ఎక్కువ ఫోకస్ చేయబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే చేశారు. అందులో భాగంగానే యూనిక్లాన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో మెజారిటీ ఆఫ్ వాటా 55 crores పెట్టి కొంటున్నట్లు ఇది ఒక అప్డేట్ మాత్రం కనిపిస్తుంది. బట్ దీని కారణంగానే స్టాక్ డౌన్ అయింది అనేది కూడా ఏం లేదు. ప్రాబబులీ ప్రాఫిట్ బుకింగ్ అయ్యిండొచ్చు ఆర్ ఆ ఇన్వెస్ట్మెంట్ నచ్చని ఎవరైనా ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అయ్యిండొచ్చు. కానీ ఓవరాల్ నెంబర్స్ అయితే డిసప్పాయింట్ ఏం కాదు. లైక్ స్టాక్ ఇవాళ ఫాల్ అయినట్లు రిజల్ట్స్ బ్యాడ్ గా ఉన్నాయని చూడాల్సిన నీడ్ లేదు. నెక్స్ట్ సెన్కో గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. సిగ్నిఫికెంట్ ప్రాఫిట్ గ్రోత్. ప్రాఫిట్ చూడండి 85.4% గ్రో అయింది. ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఎందుకు అంతలా ప్రాఫిట్స్ వీళ్ళకి గ్రో అయ్యాయంటే వీళ్ళు గోల్డ్ తో కదా బిజినెస్ చేస్తుంటారు. 5% ఆఫ్ ద వీళ్ళ గోల్డ్ ని హెడ్జ్ చేయలేదంటున్నారు. యూజువల్ గా పెద్ద గోల్డ్ కంపెనీస్ అన్ని కూడా లైక్ టైటాన్ ఇతర కంపెనీస్ అన్ని కూడా మోస్ట్లీ గోల్డ్ ని హెడ్జింగ్ చేసేస్తాయి. సో గోల్డ్ ప్రైస్ పడినా పెరిగినా వాళ్ళకి లాభం నష్టం ఏమి ఉండదు. కానీ దాని మీద వేసే చార్జెస్ ఉంటాయి కదా, మేకింగ్ చార్జెస్ ఆ చార్జెస్ ఈ చార్జెస్ అన్ని వేసేస్తారా, అవి వాళ్ళకి లాభాలను తెచ్చిపెట్టేది. ఎప్పుడు గోల్డ్ పెరిగినా తగ్గినా వాళ్ళకి లాభాలు ఎప్పుడు ఇంపాక్ట్ అవ్వో. ఇండైరెక్ట్ గా ఎవరైనా బయర్స్ మీద ఇంపాక్ట్ చూపించి వాళ్ళ సేల్స్ ఇంపాక్ట్ అవ్వాల్సిందే కానీ వీళ్ళకి ఏ ఇంపాక్ట్ ఉండదు. కానీ వీళ్ళు చేస్తున్న అప్డేట్ ఏంటంటే 5% ఆఫ్ దేర్ గోల్డ్ హెడ్జింగ్ చేయలేదన్నారు. ఆ హెడ్జింగ్ చేయకపోవడం వల్ల బంగారం బాగా పెరిగింది కదా, దాని కారణంగా వచ్చిన లాభం అనేలా సెన్కో గోల్డ్ వాళ్ళైతే అప్డేట్ చేశారు. సో ఏదైతే గోల్డ్ ప్రాఫిట్ ని వీళ్ళు పోస్ట్ చేశారో అది రియాలిటీలో బిజినెస్ లో వచ్చిన గ్రోత్ కారణంగా కాదు, అన్హెడ్జ్డ్ గోల్డ్ లో వచ్చిన రియలైజేషన్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ గెయిన్ అయ్యేలా చేశాయి. నెక్స్ట్ IRCTC నెంబర్స్ అండ్ ఈవెన్ IRFC నెంబర్స్ కూడా వచ్చాయి. అవి ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ రీసెంట్ టైమ్స్ లో బాగా పెరిగిపోయాయి కదా ఈ రైల్వే స్టాక్స్ అన్ని. సో నెంబర్స్ ఎలా ఉంటున్నా వాటి వాల్యుయేషన్ కంఫర్ట్ లేక మేబీ కరెక్ట్ అవుతుండొచ్చేమో. IRFC నెంబర్స్ నార్మల్ గానే ఉన్నాయి. బట్ కమింగ్ టు IRCTC నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో లిటిల్ వీక్ గా అండ్ ఫ్లాట్ గా కనిపిస్తాయి. బట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గుడ్ డెవలప్మెంట్ అయితే ఉంది. యూజువల్ గా ఇవి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లోనే కంపేర్ చేయాలి. అలా చూసినప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గుడ్ గ్రోత్ IRCTC వాళ్ళు ఈసారి రిపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,050 అండ్ బిలో 23,970. ఇక నుంచి అప్ సైడ్ 24,220 అబౌవ్ 24,280. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఫర్దర్ గా డౌన్ సైడ్ వెళ్తుంటే 49,580 అండ్ బిలో 49,360. ఇక్కడ నుంచి అప్ సైడ్ 50,200 అండ్ అబౌవ్ 50,360. అండ్ రేంజ్ బౌండ్ రీసెంట్ టైమ్స్ లో మనం అనుకుంటూ చూస్తూ వస్తున్న రేంజ్ అప్ సైడ్ 24,600 అండ్ డౌన్ సైడ్ 23,800. నేనైతే ఈ సేమ్ రేంజే కంటిన్యూ అవుతున్నాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇంపార్టెంట్ జోన్స్ బిలో మార్కెట్ క్లోజ్ అవుతుంటే ఈ రేంజ్ రిలేటెడ్ గా నా వ్యూ ని ఫర్దర్ గా నేను మీకు అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ రీసెంట్ డేస్ లో ఉంటున్న రేంజ్ యాక్టివిటీలోనే ప్రెసెంట్ మార్కెట్ ఉంది కాబట్టి స్టిల్ రేంజ్ బౌండ్ యాక్టివిటీని మార్కెట్ లో నేను గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.